రైతు గుంట భూమిని వచ్చి నష్టం చేసినట్టే చూపెట్టాడు సార్, మేము వెళ్ళిపోతాం. జంగల్ నాశనం చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు, వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు? మీరేమన్నా జంగల్ నాశనం చేస్తున్నారు? రండి మరి చూపెడతాం. ఎన్ని ఎకరాల భూమి నాశనం చేస్తున్నారు చూపెట్టండి. మీకు డబ్బు ధైర్యం ఉంటే చాలా చేస్తున్నారు. మీరు ఎంత భూమిని నష్టం చేసిందో మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళ మీద కేసు చేయండి సార్. వీళ్ళు ఎంత భూమి నష్టం చేసిందో రండి మరి. ఎందుకు సార్ ట్రైబల్ రైతుల మీద అంత యజమాని చెలాయించుకుంటారు? ఎందుకు ఇబ్బంది పెట్టుకుంటారు? అప్పుడు వేపుకునే 60 నుంచి ఇలా కొత్త మీ సార్ రమ్మని చెప్పు, మేమేనే ఉంటాం, మీరేనే ఉండండి. నేనేమి చెప్తా, మీరు చెప్పాలి. మాకేం పని చేస్తారు సార్ మేము చెప్పడానికి? అస్సలు చెప్పాం, మా దగ్గర ఏం లేవు. మీరు చెప్పండి, చెప్తే మీరు ఉరికొచ్చింది కదా సార్కు చేయండి. సార్ చేసారు రేపు వస్తున్నాడు. అది పరిస్థితి చూడండి. మేమేమన్నా నష్టం చేస్తే జంగల్ నష్టం చేసి, జంగల్ చెట్లను కొట్టి చెట్లను నష్టం చేసి మొత్తం భూమి సాగు చేస్తే జంగల్ పోకపోతే వాళ్ళ పిల్లలు కూడా నష్టపోతారు. ప్లాంటేషన్ పనులు రమ్మంటే రారు చాలా మంది. ఎంపీ మధ్యప్రదేశ్ ఒరిస్సా నుంచి వస్తాను అంటే మీకు కోపాలు రావద్దు. అంటే నేను ఒక మాట చెప్తాను, ఒరిస్సా నుంచి ఎంపీ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ క్యాంప్ వేసుకోవడానికి మా పనిని మీరు కొట్టకుంటే అదే ఈ పని తప్ప మాకేం తెలియదు. ఇప్పుడున్న పట్టుపురుగులు పెంచుకుంటే వాళ్ళు ఏం నష్టం చేస్తున్నారు? నష్టం కాదు. ఒకటి వచ్చినారు మీ పైన మీ అధికారిని కూడా నేను అడిగినా కదా, ఇదే మాట మీ పై అధికారిని నేను అడిగినా కదా. అది ఆడ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లను వాళ్ళని నడుపుకోవాలి. అలా నడుపుకోవాలంటే ఎవరు చెప్పండి, అక్కడ పోతే మనం రైతు అడుగుకుంటాం. మీరు అదే చెప్పండి సార్, చెప్పండి. ఏదైతే రైతులు పోతే అక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నారో సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీరు రాళ్ళని మీ సార్నే తీసుకోండి. చెప్పినాం కదా, అదే అందుకొరకే నేనేమంటున్నా, టైం ఇచ్చాడు కదా సార్, టైం ఇచ్చాడు కదా. ఎందుకు సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి? ఇప్పటికీ చాలా నష్టం చేసింది మీరు. ఎంత రైతులను ఒక్కొక్కరిని ఎన్ని నెలల నుంచి అంటారు సార్ అంటాడు, మరి దానికి ఆన్సర్ ఎన్ని నెలల నుంచి చెప్తాను అని అంటాను. ఇప్పుడు ఎందుకు దీని దగ్గర నీకు పై ఆఫీసర్ దగ్గర ఆన్సర్ నువ్వు ఎట్లా మాట్లాడతాను? ఇప్పుడు అడిగి పోతాడు అంటే 5 నెలల నుంచి చెప్తాను, చెప్తే 5 రోజుల నుంచి చెప్తాను అన్నాడు. చెప్తాను అన్నప్పుడు మేము పట్టుడే అంటాను, పై ఆఫీసర్ని అడుగు అంటాను. మరి నువ్వు చెప్పుడు, మేము పై ఆఫీసర్ నువ్వు అదే మాట చెప్పు కదా. మమ్మల్ని లాజ్ చేయకుండా చెప్తాను, మమ్మల్ని లాజ్ చేయకుండా మేము కూడా అందరం కాంప్రమైజ్ అయినాం. కానీ పంట ప్రభుత్వాన్ని మొత్తం ప్రభుత్వం ఉన్నది కదా, ఇప్పుడు అదొక డిపార్ట్మెంటే కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటే కదా, దాన్ని మొత్తాన్ని మూసేస్తే రైతులను పట్టుకుంటున్నారు. రైతులను పట్టుకుంటే ఏం కాదు, రైతులను పట్టుకుంటే ఏం కాదు, గవర్నమెంట్ మొత్తం మా ఆఫీసర్లతో మేము మొత్తుకునేది అంటే మా లెవెల్ రేంజ్ ఆఫీసర్ వరకు సార్, అది సప్లై ఆపేస్తే మాకు బాధలు తప్పుతాయి కదా. లేదంటే వాళ్ళకి పర్మిషన్ అని ఇచ్చేయచ్చు కదా, పూర్తిగా ఇన్ని రోజులు చేసుకున్నట్టు పర్మిషన్ అని ఇవ్వచ్చు కదా. లేదంటే వాళ్ళకి సప్లై అని ఆపాలి. ఇప్పుడు మధ్యలో మాతోటి మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్. మేము పబ్లిక్ లో కలిసి పెట్టేళ్ళం, రైతులతో ఉండేవాళ్ళం, పొద్దున్న అయితే పెట్టేళ్ళం, మేము సింగిల్ గా పెట్టేళ్ళం, 100 మందిలో పెట్టేళ్ళం, 100 మందిలో కలిసేవాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అది చేస్తున్నాం అని మేము కూడా అడుగుతాను, మా లెవెల్లో మేము అడుగుతాం. అయితే వాళ్ళకి మొత్తం అనుమతి ఇచ్చేయండి, లేదు అంటే సప్లై ఆపేయండి. మేము అదే చేస్తున్నాం, అదే అడుగుతున్నాం. రెండిట్లే, లేకుంటే మున్పర్లాగా నడవని లేదు అంటే ఇట్లా నన్ను చేయదు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాంటే మా లెవెల్ మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మన స్టేట్ లో పనిచేస్తున్నాం, వీళ్ళకి మేము కొట్లాడలేం కదా పై ఆఫీసర్లతో రిక్వెస్ట్.
ఒకటి మహాదేవ్పూర్లు ఉంటది, ఉక్కునూరు, కూనవరం, విఆర్పురం, వాజేడు, చెర్ల ఆ నుంచి పోతే ఏది మన రంపచోడవరం కాడ నుంచి మొదలుకుంటే ఈ బెల్ట్ మొత్తం ఉంటది. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వమే కదా. మరి తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఆ శాఖ మంత్రి ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ప్రజాప్రభుత్వం చెప్పిన ఆ మంత్రులు చెప్పిన మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంటలేదు. మరి ఎవరి మాట వింటారు మీరు? ముగ్గురుతోనే డిపార్ట్మెంట్ అంటే మేము వింటాము. నేను అడిగేది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఉన్నది. ఇవాళ మంత్రివర్గం ఉపసంఘం ఏదైతే మన ట్రైబల్ మంత్రులు ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ మీటింగ్ పెట్టి మొన్న మీటింగ్ పెట్టి ట్రైబల్ రైతుల జోలికి పోకండి, ట్రైబల్ రైతులను ఇబ్బంది పెట్టకండి ప్రజాప్రభుత్వం చెప్తున్నారు. అవునా? మరి అయినప్పుడు మరి మీరెందుకు దాన్ని డైవర్షన్ చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు? ఆర్డర్ ఇష్యూ చేసేది గవర్నమెంట్ కదా. అవును, గవర్నమెంట్ ఇష్యూ చేసినప్పుడు ఒకసారి సీతక్క చెప్పింది, కొండ సురేఖ చెప్పింది, సంబంధించిన మా వివేక్ సార్ చెప్పిండు, అవన్నీ నీకు ఎవిడెన్స్ చూపెడతా. మరి ఎందుకు మీరు వాళ్ళని చూసి మీరు బంద్ చేస్తారు? అదే వాళ్ళ ఆర్డర్లు చేసిన. మరి మీకు ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 2015 మీకు ఆర్డర్ వచ్చింది, 2021 వరకే ఉంది అంతేనా? మరి ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది కొత్తగా? అంటే మా ప్రభుత్వాన్ని మీరు కించపరచడానికి అదర్ ప్రభుత్వం తోటి మీరు కుమ్మక్కయ్యి ట్రైబల్ ను డైవర్షన్ చేయడానికి మీరు చేస్తున్నారు, అంతే కదా? మరి మీరు చేసేది మరి గతంలో ఉన్న ప్రభుత్వంలో ఇది జరగలేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళగొట్టలేదు? నాకు అది ఒక్కరోజు ఆగుదాం ఏమైతాంది? ఇళ్ళని వాళ్ళ కావాలండి మాను ఏమైతాంది? వాటికి ఒక్కరోజు ఇవన్నీ కోసి పెట్టుకుని కావాలండి మాను మరి కావాలి లేకపోతే ఆయన చేస్తే పోనా తర్వాత ఒకవేళ చెప్తామంటారు కదా, దానికి కూడా చెప్తే నడపండి. కానీ దులిపినాక చెప్తే ఇక్కడ అడవి అంతే. సార్ మాట కూడా వినాలి కదా, ఎవరు వినాలి కదా. ఏది లేదు, ఇప్పుడు మనం ఉన్న ప్రభుత్వం చెప్పిన వీళ్ళు ఫారెస్ట్లు పట్టించుకోరు. ఇది మాత్రం ఎన్ని చెప్తారు? ఇప్పుడు ప్రజాప్రభుత్వము అంటే ప్రభుత్వం బురద చల్లడానికి కోసమే వీళ్ళు చేస్తున్నారు. అవునండి, ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేసి ట్రైబల్ రైతుల జోలికి పోకుండి అని ప్రభుత్వమే చెప్తుంది. మరి ఎందుకు వీళ్ళు జోలికి వస్తున్నారు? అంటే ప్రభుత్వం మీద బురద చల్లడం కోసమే ఫారెస్ట్ అధికారులు చేస్తారు. వేరే వాళ్ళు అయితే ఎవరు చేస్తారు?